వెరైటీగా పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ముందుగా స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి తగినంతగా. ఈ నూనె కాగినంత లోపల మనకు కావాల్సిన పదార్థాలు: టమాటాలు, ఒక 2 పెద్ద ఉల్లిగడ్డలు, గార్లిక్, జింజర్ ఒక చిన్న 2 పీసులు, ఓకే, అండ్ పచ్చిమిర్చి 4, 2 బిర్యానీ ఆకులు, 4 ఇలాచి, కొంచెం చెక్క, కట్ చేసిన ఆనియన్స్. నూనె వేగిందండి, వేసుకున్నాను. జీడిపప్పు కూడా వేసుకోండి, బాగుంటుంది. ఓకే, అలాగే ఇవన్నీ వేసేసేయండి ఒకేసారి. ఫస్ట్ ఒక తగినంత ఒక చెంచా ఉప్పు వేసుకోండి. తర్వాత మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ కావాలి వేసుకోవచ్చు. నేను తగినంత వేస్తున్నాను. ఇప్పుడు టమాటా కూడా వేసుకోండి. ఓకే, సో ఇలా మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ అప్పుడప్పుడు చూస్తుండండి. సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూడండి. ఈ లోపల మూత పెట్టేసుకొని ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూసుకున్నాము. చూడండి, బేస్డ్ ఆన్ ఎట్లా మగ్గిందని బట్టి మనము చూసుకోవాలి. ఇప్పుడు బాగా మగ్గిందండి. సో ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుందాం. ఓకేనా, మిక్సీకి వేసుకుందాం ఇలా ఉంది కదా. ఇప్పుడు అదే పెనం మీద కొంచెం ఆయిల్ వేసి అలాగే కొద్దిగా నెయ్యి వేస్తున్నాను, 1 స్పూను. బాగుంటుంది టేస్ట్. నేను ఒక 2 పీసులు వేస్తున్నాను బట్టలు. ఓకే, నేను ఒక మిక్స్ చేసుకున్నాను అండి. ఫస్ట్ మనం ఒక 3 వేసుకున్నాం కదా, ఇంకొకటి వేసుకోవచ్చు. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోండి, 1 స్పూను. చూడండి, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా చూసుకొని ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నది వేసుకుందాం. కొంచెం ఇప్పుడు కొన్ని తగిన నీళ్ళు వేసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. మసాలా, పసుపు, స్పూన్, లేకపోతే ఈ స్పూన్తో గరం మసాలా వేసుకుందాం. కొంచెం కారం బట్టి మీకు టేస్ట్ బట్టి వేసుకోవచ్చు. నేను లైట్గా కొంచెం చక్కెర, తగిన నీళ్ళు పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇలా చూసి ఒక 5 నిమిషాల తర్వాత ఉడికి చూసుకొని కసూరి మేతి వేసుకోండి. ఇలా కన్సిస్టెన్సీలో వచ్చే వరకు చూసుకొని టేస్ట్ చూసుకొని ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. చూడండి, ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఓకే, నా ఇప్పుడు వేడిగా ఎంతో రుచికరమైన పన్నీర్ కర్రీ రెడీ అయిందండి. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఇది మీకు నచ్చితే ట్రై చేసి కామెంట్ పెట్టండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్.